సలార్ రిలీజ్ అయ్యి 5 రోజులు అవుతుంది. అయితే వరల్డ్ వైడ్ అంటే మొదటి రోజు 175 కోట్లు. సో అఫీషియల్ కలెక్షన్స్ అయితే 180 కోట్లు అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు దించారు. రెండో రోజు ఇలా మూడో రోజు ఇలాగా రోజు రోజుకి 100 కోట్లు 100 కోట్లు పెంచుకుంటా 5 రోజులకి 450 కోట్లు అఫీషియల్ గా వచ్చిందంటూ మొన్నటి వరకు కూడా 3 రోజుల వరకు కూడా వాళ్ళు అఫీషియల్ గా పోస్టర్లు దింపడం జరిగింది హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు. అయితే ట్విట్టర్ లో షారుఖ్ ఖాన్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సలార్ బాక్స్ ఆఫీస్ అనేది ఒక పెద్ద స్కామ్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే హ్యాష్ ట్యాగ్ సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అంటూ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఈ ట్యాగ్ అనేది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సో నిజంగానే హోంబలే వాళ్ళు సలార్ తాలూకు రేంజ్ హిట్ కాదా, దాన్ని ఫేక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా అనేది వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐనాక్స్ పీవీఆర్ లాంటి సెంటర్స్ లో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి వీడియో తీసి మార్నింగ్ అంటే మొదటి రోజు 6 గంటలు 7 గంటల షో అంటే ఓకే, 4వ రోజు 5వ రోజు కూడా 6 గంటల షో ఎవరు చూస్తారు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా వీడియోలు తీసి మరి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. సో ఈ రకంగా ట్యాగ్ చేసి ఈ ట్యాగ్ ద్వారా ఇండియా వైడ్ గా కూడా సలార్ బాక్స్ ఆఫీస్ అనేది పెద్ద స్కామ్, ప్రభాస్ మరియు హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు బాక్స్ ఆఫీస్ ని స్కామ్ చేస్తున్నారు అంటూ ఎస్ఆర్కే అభిమానులు, షారుఖ్ ఖాన్ గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ప్రతి అందరూ కూడా స్వచ్ఛందంగా వీడియోలు తీసి దగ్గరలో ఉన్నటువంటి థియేటర్ల దగ్గరికి వెళ్ళి పైగా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఏవైతే ఉంటాయో బుక్ మై షో స్టేటస్ దాంట్లో 6 గంటలు 7 గంటల షోస్ ఇవన్నీ కూడా చూపిస్తూ మొదటి రోజు రెండో రోజు షోస్ ఉంటాయి కానీ నార్త్ లో 6 గంటలకి 7 గంటలకి ఎవరు థియేటర్స్ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు కేవలం సినిమాలు చూసేది, సినిమాలు ప్రదర్శించేది కూడా 9 గంటల నుంచి అని చెప్పేసి దాని తర్వాత సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అంటూ వాళ్ళు ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేస్తుంటే ఎస్ఆర్కే ఫ్యాన్స్, ప్రభాస్ గారి అభిమానులు వాళ్ళతో పాటు డైనోసార్ క్రష్డ్ డాంకీ, సో డంకీని డాంకీ అంటూ ఇలా విమర్శిస్తూ డైనోసార్ డాంకీని క్రష్ చేసేసింది, అందుకే వాళ్ళు ఓర్చుకోలేక ఈ రకమైనటువంటి ట్రెండ్ చేస్తున్నారు. మా కలెక్షన్స్ చాలా జెన్యూన్ కలెక్షన్స్ అని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ ఎస్ఆర్కే ఫ్యాన్స్ తో గొడవ పెడుతున్నారు. మరొక పక్క చూస్తే హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఏది రియాక్ట్ అవ్వలేదు. వాళ్ళు అఫీషియల్ గా పోస్ట్ చేసినటువంటి అఫీషియల్ నంబర్ పోస్టర్లు ఏవైతే ఉంటాయో అవి ట్విట్టర్ నుంచి డిలీట్ కావడంతో ఇది నిజంగానే సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అనేది నిజమేనా అన్నట్లుగా ఇప్పుడు ట్విట్టర్ లో ఫుల్ సోషల్ మీడియాలో సలార్ బాక్స్ ఆఫీస్ గురించే చర్చ జరుగుతుంది. సో నేషనల్ మీడియా వరకు ఇప్పటి వరకు అయితే చేరుకోలేదు కానీ ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఏదైనా ట్రెండింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సలార్ బాక్స్ ఆఫీస్ స్కామ్ అనేటువంటి విషయమే.